వైసీపీ వాళ్ళని చూస్తుంటే సిగ్గుగా ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని, వాళ్ళు రోడ్లపై తిరుగుతున్నారంటే అది చంద్రబాబు మంచితనమన్నారు. తలలు తీసేస్తామని మాట్లాడుతున్నారు, రప్ప అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన నాయకుడే వాళ్లను సమర్థిస్తున్నాడని ఫైర్ అయ్యారు. అనంతరం గత ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని చెప్పారు. పనికిరాని బియ్యం దొంగ ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేరు నాని నిన్న మాట్లాడుతాడు. రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలి. ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యం? ఏం చేయాలి ఇలాంటి నాయకుల్ని? ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సిన. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. ఇవాళ మీరు రెచ్చగొడుతూ మీ నాయకుడు కారులతో తొక్కి కార్ల కింద పడేసి మీ కార్యకర్తల్ని నలిపేసుకోవచ్చు. ఇవాళ మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది. డెఫినెట్గా హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ప్రోత్సహించడానికి మటుకి ఎవరు కూడా సమర్థించవద్దని కూడా తెలియజేస్తాను. అన్నాను కదా, ఇవాళ రాష్ట్రంలో చక్కటి పరిపాలన జరుగుతుంది. 1 yearలో వాళ్ళు చేసినటువంటి నష్టాల నుంచి, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల నుంచి, భయభ్రాంతులతో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఇవాళ 10 లక్షల కోట్ల అప్పున్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉంటే, ఇవాళ ప్రజల నుంచి మేము ఇచ్చినటువంటి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇంటింటికి హారతులు పడతా ఉన్నారు. వాళ్ళు ఆనందపడతా ఉన్నారు. తల్లికి వందనం కింద ఇచ్చినటువంటి డబ్బుల వల్ల కానీ, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు కానీ ఇచ్చినటువంటి ప్రతి హామీ